కేరళ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను పాల్పడుతోందని సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జాతీయ రహదారిపై సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. కేరళ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. నాయకులు బండి దత్తాత్రి, కిరణ్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. बैठो बैठो लग गया కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి, కేరళ ప్రభుత్వంపై దాడులను, కేరళ సుపరిపాలన అందిస్తూ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న కేరళ ప్రభుత్వంపై బీజేపీ దాడులను కేరళకు సంఘీభావంగా కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. అక్కడి ప్రభుత్వాన్ని నిధులిచ్చే విషయంలో కానీ, గవర్నర్ ద్వారా కానీ, ఇతర అనేక పద్ధతులలో ఇబ్బందులు పెట్టేటువంటి చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు లెఫ్ట్ పార్టీస్ నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది. ఢిల్లీలో జంతర్ మంతర్ల వద్ద కూడా వేలాది మందితోని నిరసన కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీస్ అక్కడికి వెళ్ళి కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మోడీ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం అంటే ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు. 100% విద్యని కానీ, స్థానిక సంస్థలలో మంచి పరిపాలన ఉన్నది. నిజాయితీగా అవినీతి లేని ప్రభుత్వము, ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను, ఆ ప్రభుత్వాన్ని బీజేపీకి కూలగొట్టాలని చూస్తున్న ఒక్క సీటు కూడా, అంతకుముందు ఒక్క సీటు మొన్న ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఈ కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేసి నిధులను తగ్గిస్తున్నది. కేంద్రం ఇచ్చే నిధులను తగ్గిస్తున్నాయి రకరకాల పద్ధతుల్లో. అదేవిధంగా గవర్నర్తో కూడా నిరంకుశంగా వ్యవహరించిండు. ఆఖరి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా పోయింది గవర్నర్కు వ్యతిరేకంగా. అదేవిధంగా ముఖ్యమంత్రి మీదనే, ఇంత మచ్చలేని ముఖ్యమంత్రి మీద కూడా బంగారం కేసేసి ఇబ్బందుల పాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఇవాళ కేరళ ప్రభుత్వమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ప్రభుత్వాలు అస్థిరపరిచి కూల్చాలని చెప్పి కుట్ర పన్నుతున్నది. అదేవిధంగా ఎంత మోడీ ఎంత మానవత్వం లేనోడు, మానవీయత కూడా లేనోడు అంటే మనమందరికీ తెలుసు. కేరళలో వరదలు వచ్చినాయి, మొత్తం రాష్ట్రం అంతటా వరదలలో ఉండే. అప్పుడు హెలికాప్టర్లు పంపించిండు, అప్పుడు ఆదుకోవాలి ప్రజలనని. కానీ ఆ హెలికాప్టర్ల ఛార్జ్ కూడా 120 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది కేంద్రం, మీరు మాకు కట్టాలని చెప్పి. వరదలలో ₹1 సాయం చేయలేదు. అదే బీజేపీకి గుజరాత్కి కానీ, ఉత్తరప్రదేశ్కి కానీ వేల కోట్లు, లక్షల కోట్లు సాయం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటప్పుడు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ, ప్రజాతంత్రవాదులు ఆలోచించాలా. రాజ్యాంగానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తనకు నచ్చితొక్కటి, నచ్చకపోతే ఒకటి అనేటువంటి ప్రజలందరూ కూడా మోడీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ప్రతి ఒక్కరు ప్రజాతంత్రవాదులు ఖండించాలని, వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం.